అరాచక మూకల్ని అరికట్టి ఎంపీ భరత్రాంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు డివివి త్రినాథ్ పివివిబి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీ భరత్రాంపై అక్రమ ఆరోపణలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. పివివిబి రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలకు చెందిన కొంతమంది ఆగంతుకుల ద్వారా రాజమండ్రి రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, గోకవరం బస్టాండ్, కంబాల చెరువు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తదితర ప్రాంతాలలో ముసుగులతో బైకులపై తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భరత్రాం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా, ఈట్ స్ట్రీట్, మాదక ద్రవ్యముల ఎగుమతి, కంబాల చెరువు, సుబ్రహ్మణ్య మైదానం తదితర ప్రాంతాల అభివృద్ధిపై కమిషన్లు తీసుకున్నారని, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలతో కూడిన అసత్య కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, లీగల్ సెల్ నాయకులు సుమన్ పాల్, ఎస్ ప్రవీణ్ కుమార్, వై అశోక్ కుమార్, ఎస్ నాగేశ్వరరావు, సునీల్, నాగిని రమ్య, కరీమున్ని తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు కొంతమంది యూత్ని, కుర్రోళ్ళని, 18 సంవత్సరాల నిండిన కుర్రోళ్ళని బైకులు ఇచ్చి, ఫేక్ కరపత్రాలు ఇచ్చి ప్రధాన కూడళ్ళు అంటే రాజమండ్రి పట్టణం ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్ కాలేజీ కానీ, కంబాల చెరువు కానీ, ఇదేంటి గోకవరం బస్ స్టాండ్ కానీ, కోటిపల్లి బస్ స్టాండ్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వే స్టేషను, ఇలాంటి ప్రధాన కూడల్లో ఎవరైతే జనసమూహం ఇది ఎక్కువగా ఉందో అలాంటి చోట ఇలాగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు ఈయన కమిషన్లు తీసుకుంటున్నాడు. 25% కమిషన్లు తీసుకుంటున్నాడు. అభివృద్ధి చేసిందని కమిషన్లు 25% తీసుకుంటున్నాడు. అలాంటివన్నీ కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వారవలేక కొంతమంది కుర్రవాళ్ళని ఏంటంటే స్పోర్ట్స్ బైక్ ఇచ్చి, ముసుగులు వేయించి, ఇలాంటి ఫేక్ కరపత్రాలు అక్కడ వేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అంటే ఉన్న కుర్రవాళ్ళని వాళ్ళ జీవితాలతోటి ఏ విధంగా ఆటలాడుకుంటున్నారా అని చెప్పడానికి, దానికి సంబంధించి వారిని గుర్తించి పోలీసు వారిపై కఠిన చర్యలు తీసుకోమని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్ గారికి ఏమాత్రమైనా భరోసా ఇస్తారేమో, ఒక నెగ్గుతారేమోనన్న ఇదితో, భయంతో యువతని, అంటే ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇవాళ యువతని వంకరదారి పట్టిస్తే ఆ తప్పుడు మార్గాన్ని వాళ్ళు పోషిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, జగనన్న ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. ఆయన వెన్నంటే భరత్ గారు కూడా రాజమండ్రిని చాలా సుందరీకరణ చేశారు. ఆ అభివృద్ధిని ఓరవలేక ఇవాళ యూత్ ఎంతైతే వాళ్ళు ముందుకెళ్తున్నారో అంతా వెనకలాగాలని ప్రయత్నంతో దుష్ప్రచారాన్ని చేయడం, ప్రధాన కూడల్లో ఈ కరపత్రాలను పంచిపెట్టడం అనేది చాలా అమానుష చర్యగా ప్రకటిస్తూ జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి మేము ఈ 3 టౌన్ పట్టణం పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.